శంకరుల అవతారమునకు ఒక పరిమితి ఉంది, ఎందుకని అది శరీరంతో సంబంధమైంది. అది 32 సంవత్సరములు మాత్రమే ఉంది శంకరాచార్యుల వారి శరీరం ఈ భూమి మీద. 32 సంవత్సరముల తర్వాత శంకర భగవత్పాదుల శరీరం వెళ్ళిపోయింది. మరి మీరు ప్రశ్న ఎవరిని అడుగుతారు తర్వాత? శరీరం ఏది అడగడానికి ఎలా అడుగుతారు? శరీరము లేకుండా జవాబు ఎలా చెప్తారు? గురువు శరీరములో ఉంటే శిష్యులకు ఉపయోగం ఏమి అంటే శిష్యుల యొక్క సందేహ నివృత్తికి సమాధానములు దొరుకుతాయి. గురువు లభ్యమవుతాడు శరీరంతో. గురువు శరీరమా? కాదు. గురువు ఎప్పుడూ శరీరం కాదు. ఎందుకని? గురువు గారు నేను శరీరం అన్న స్థాయిని దాటిపోయి ఉంటాడు లోపల. నేను ఇది కాదని ఆయనకి బాగా తెలుసు. తను కానిది తాను మోస్తున్నానని మోస్తూ ఉంటాడు. ఈ పంచె నేను విప్పేయవలసిన పంచెని ఒక మర్యాదకి ఎలా కట్టుకున్నానో అలా వదిలిపెట్టేసే శరీరాన్ని ఒక మర్యాదకి కట్టుకున్నానని కట్టుకుంటాడు తప్ప ఇది నేను కాదని గురువుకు తెలుసు.